తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటితో 3 సంవత్సరాలు గడుస్తుంది. మొదటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం 60 ఏళ్ల వివక్షను 3 సంవత్సరాల కాలంలో ఎట్లా తుడిచిపెట్టే ప్రయత్నం చేసింది టీఆర్ఎస్. అయితే అప్పటికి ఇప్పటికీ సీమాంధ్ర పాలనకి ఈ 3 సంవత్సరాల పాలనకి ఎట్లాంటి తేడా ఉంది, ఈ విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. మనతో పాటు ప్రభుత్వ మంత్రి, తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్రను పోషించిన కేటీ రామారావు గారు మనతో. నమస్కారం అండి రామారావు సార్. కేటీఆర్ గారు, ఫస్ట్ మీకు 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు, అంటే ప్రభుత్వం పూర్తి చేసినందుకు, తెలంగాణ వచ్చి 3 సంవత్సరాలు అయినందుకు మీకు శుభాభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ క్రాంతి గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు 3 సంవత్సరాల కాలాన్ని? మీరు అంటే చిన్న వయసులోనే ఉద్యమంలో ఉండు మంత్రిగా అయినారు. మీ 3 సంవత్సరాల కాలాన్ని మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే మొదటగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఏనాడు కూడా నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే క్రమంలో మేము మంత్రులు అవుతామని కానీ, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని కానీ మాత్రం పొరపాటును కూడా ఈనాడు కలలో కూడా అనుకోలేదు. కానీ అనుకోకుండా వచ్చిన ఒక అవకాశం, ఆనాడు తెలంగాణ రావాలనే వరకే బాగా అందరం తపన పడ్డాం. అందులో అన్ని తెలంగాణలోని సబ్బండ వర్ణం, అన్ని వర్గాలు కలిసికట్టుగా గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమించిన సందర్భంలో అందరి కళ, అందరి ఆకాంక్ష తెలంగాణ రావాలి. వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు మరి ఏ నాయకుడైతే ఉద్యమానికి నాయకత్వం వహించారో ఆయన చేతుల్లోనే తెలంగాణ సురక్షితంగా ఉంటుందనే ఒక విశ్వాసంతో సంపూర్ణమైన మెజారిటీని కట్టబెట్టి ఆయన నాయకత్వాన్ని బలపరచడం, తదనుగుణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఇవన్నీ జరిగినాయి. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలామంది మర్చిపోతా ఉన్నాం చాలా కన్వీనియంట్గా. 3 ఏళ్ల కిందట తెలంగాణ ఏర్పడే క్రమంలో ఆనాడు ఎలాంటి వాతావరణం ఉంది, ఈరోజు ఎలాంటి స్థిరత్వం వచ్చిందనేది ఒకసారి మనం బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ చాలా స్పష్టంగా ఈరోజు నాకే కాదు, సమాజంలోనే, తెలంగాణ సమాజంలోనే పలు అనుమానాలు, తెలంగాణ సమాజంలోనే అనుమానపు నీడలు, తెలంగాణ సమాజంలోనే ప్రత్యర్థులు చేసిన విష ప్రచారం వల్ల ఎన్నో రకాల అపోహలు, ఇవన్నింటినీ ఛేదించుకొని రాజకీయంగా స్థిరత్వం, ఆర్థికంగా స్థిరత్వం. ఈరోజు తెలంగాణ 3 ఏళ్ల అతి స్వల్ప కాలంలో, అతి చిన్న దేశంలోనే అతి పిన్న వయసు కలిగిన రాష్ట్రం అయినప్పటికీ, నేను బేరీ చేసుకోమని చెప్తుంది దేనికంటే, 2001లో ఈ దేశంలో 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్. అవి ఇంకా కూడా కుదురుకుంటున్నాయి, ఇంకా కూడా సెటిల్ అవుతున్నాయి. మొన్నటికి మొన్న ఛత్తీస్గఢ్లో గౌరవ ప్రధానమంత్రి గారు పోయి కొన్ని కొత్త కార్యాలయాలు ప్రారంభించి వచ్చినారు. తెలంగాణ మాత్రం 3 ఏళ్ల అతి స్వల్ప కాలంలోనే, మొదటి సంవత్సరం మనకు నిజానికి అధికారులు లేరు, మొదటి సంవత్సరం అసలు చాలా వరకు ఇంకా స్థిరత్వం రాలేదు. అంటే కేవలం 2 ఏళ్ల వ్యవధిలో, కేవలం 24-26 నెలల వ్యవధిలోనే ఈరోజు అద్భుతమైన పథకాలు, అద్భుతంగా మన వనరులను మనం సద్వినియోగం చేసుకునే దిశగా కార్యాచరణ, కొన్ని విషయాల్లో ఇప్పటికే ఫలితాలు సాధించినాం, కొన్ని సాధించే దశలో ఉరుకుల పరుగులతో ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి అతి స్వల్ప కాలంలో ఈరోజు తెలంగాణ భారత రాజకీయ ముఖ చిత్రం పైన తనదైన ముద్ర వేయడమే కాకుండా, ఈరోజు మీరు తమాషా ఏంటంటే, ఆర్థికంగా చూసినట్టయితే, వృద్ధి రేటు పరంగా చూసినట్టయితే తెలంగాణ భారతదేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న రాష్ట్రం. రెవెన్యూ పరంగా చూస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 రాష్ట్రం. నిన్నటికి నిన్న భారత కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి శాఖ నివేదికను విడుదల చేస్తే, కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం తెలంగాణ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నెంబర్ 1 రాష్ట్రం, ఏక్ భారత్ ఏక్ శ్రేష్ఠ కార్యక్రమంలో నెంబర్ 1 రాష్ట్రం, ఈ ట్రాన్సాక్షన్స్లో నెంబర్ 1 రాష్ట్రం, ముఖ్యమంత్రి గారి పరిపాలనా పరంగా ఎన్ని సర్వేల్లో చూస్తే నెంబర్ 1 ముఖ్యమంత్రి. అంటే ఇవన్నీ ఆషామాషిగా 2 ఏళ్ల కాలంలో సాధ్యమయ్యేటి కావు. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి ఈ సందర్భంగా, చాలామంది చాలా మాటలు చెప్తారు. నాతో అరుణ్ జైట్లీ గారు అన్నారు సందర్భంలో, సాధారణంగా అడ్మినిస్ట్రేటర్లుగా యాజిటేటర్లు పనికిరారు అని ఒక అపోహ ఉంటుంది, కానీ మీ ముఖ్యమంత్రి గారు మాత్రం దాన్ని ఆ ముద్రను తుడిచిపారేసి ఈరోజు ఒక యాజిటేటర్, ఒక అడ్మినిస్ట్రేటర్గా అద్భుతంగా ఎట్లా పరిపాలించగలుగుతారో చూపెడుతున్నారని స్వయంగా అరుణ్ జైట్లీ గారు చెప్పిన మాట. అంటే కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల నుంచి ప్రశంసలు, కేంద్రంలోని వివిధ డిపార్ట్మెంట్ల నుంచి ఇవాళ డిఐపిపి డైరెక్ట్గా ర్యాంకింగ్ ఇస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1, పెట్టుబడులు ఆకర్షించడంలో నెంబర్ 1, ఐటీ వృద్ధి రేట్లో నెంబర్ 1, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్నాం. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలు, వీటన్నిటిని ప్రజలకు డైరెక్ట్గా చేరినాయనే ఇది ఉందా, మీకు ఉందంటారా? డెఫినెట్గా. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి దయచేసి, మిషన్ కాకతీయతో ఇప్పటికే 17,000 పైచిలుకు చెరువుల్లో పనులు ప్రారంభమైనాయి, 9,000 పూర్తయినాయి. మరి అవి ప్రజలకు కాకపోతే ఎవరికి చేరినాయి? అందులో పూడిక మట్టి తీసినా చెరువులు బాగుపడి తదనుగుణంగా చెరువులు నిండి ఈరోజు ఊళ్ళు కలకల్లాడుతున్నా దాని ఫలితం ప్రజలకు రాలేదా? పాలమూరులో 4.5 లక్షల ఎకరాలకు ఈరోజు నీళ్ళు వచ్చినాయంటే దాని ఫలితం ప్రజలకు రాలేదా? రివర్స్ మైగ్రేషన్ మన కళ్ళకు కనబడడం లేదా? పాలమూరు పచ్చబడ్డం లేదా? అదే రకంగా ఈరోజు తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు, ఈ దేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం కలలో కూడా ఊహించనన్ని కార్యక్రమాలు, అవి పెన్షన్లే కానీ, కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమాలే కానీ, సన్నబియ్యం లాంటి కార్యక్రమాలు, ఇప్పుడు కొత్తగా కేసీఆర్ కిట్ లాంటి కార్యక్రమమే కానీ,
బాలింతలకు గర్భిణీ స్త్రీలకు 12-13 వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాలే కానీ 1-2 కాదు, దాదాపు 360 పైచిలకు జీవోలు ఈరోజు ఒక ప్రభుత్వంగా ఇచ్చి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు పేదల గడపకు తీసుకెళ్లిన ఘనత ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుంది. ప్రతిపక్షాలు టీఆర్ఎస్ పార్టీ విఫలమైంది, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చలేకపోతుందని చెప్పి ప్రతిపక్షాలన్నీ కూడా ఒక ఐక్య కార్యాచరణగా పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటారు? ప్రతిపక్షాల్లో ఐక్యత వచ్చింది, వారు ఈరోజు తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి పొత్తు పెట్టుకుంటాయని మాట్లాడుతున్నాయంటేనే మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే హీనమైన స్థితికి పోయినాయంటేనే తెలంగాణ రాష్ట్రం ఎంత బాగా పనిచేస్తుందో అది మాకు ఇండైరెక్ట్గా వాళ్ళు ఇచ్చే పరోక్షంగా మిమ్మల్ని బలమైన ప్రత్యర్థిగా చూస్తున్నారు. మమ్మల్ని వాళ్ళు ఎట్లా చూస్తారనేది మాకు అనవసరం, వాళ్ళు ఎట్లా చూసినా మాకు పర్వాలేదు, మమ్మల్ని ప్రజలు ఎట్లా చూస్తారనేది మాకు ముఖ్యం. మీరు ఒక్కసారి గమనించండి దయచేసి. మెదక్ ఉప ఎన్నిక వచ్చింది, గతంలో కేసీఆర్ గారికి వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీతో గెలిచినాం. వరంగల్ ఉప ఎన్నిక వచ్చింది, కడియం శ్రీహరి గారికి గతంలో 2014లో వచ్చిన మెజారిటీ కంటే రికార్డు స్థాయిలో కస్నూర్ దయాకర్ గారికి మెజారిటీ వచ్చింది. నారాయణ ఖేడ్ ఉప ఎన్నిక వచ్చింది. అసలు చరిత్రలో మేము ఏనాడు గెలవలేదు టీఆర్ఎస్. అక్కడ రాజకీయంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు చనిపోతే వారి కొడుకు నిలబడితే వచ్చిన ఎన్నిక అక్కడ 53,000 ఓట్ల మేడతో గెలిచినాం. పాలేరు ఉప ఎన్నిక వచ్చింది, అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి గారు చనిపోతే వారి శ్రీమతి సతీమణి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడితే మాకు అక్కడ డిపాజిట్ రాలేదు 2014లో ఆ స్థానంలో. ఈసారి 96,000 ఓట్లు వచ్చినాయి. అంటే ప్రజలు మాకు అడుగడుగున 0 ఒక్క సీటు లేని టీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్లో 99 సీట్లు 3/2 మెజారిటీని కట్టబెట్టి ప్రజలు ఈరోజు ఏ పరీక్ష వచ్చినా తెలంగాణ రాష్ట్ర సమితికి కేసీఆర్ గారికి జైగొడుతున్నారంటే ఇంకా ప్రతిపక్షాలు ఏం చెప్తున్నా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ప్రజలకే లేనప్పుడు మాకు మాత్రం ఎందుకు ఉండాలనేది నా ప్రశ్న. అంటే ఇప్పుడు అంటే వాళ్ళకి మీరేం చెప్పబోతున్నారు? అంటే మీరు ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పారు, 2001లో ఉన్న 3 రాష్ట్రాలు ఇంకా అభివృద్ధి చెందలేకపోతున్నాయి. వాళ్ళకి నేను 3 సంవత్సరాలు ప్రతిపక్షాలకు జవాబుదారీ కాదు, మేము ప్రజలకు జవాబుదారీ, మేము ప్రజలకు సమాధానం చెప్తాము. మేము ప్రజలకు చెప్పేది ఒకటే, మా పనితీరును ఈరోజు కొలమానంగా మీరు చూసి అన్ని పరీక్షల్లో ఏ పరీక్ష వచ్చినా ఇప్పటిదాకా కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆమోదించారు, బలపరిచారు. మాకు ప్రతి అడుగులో కూడా మాకు అడుగు కలిపి మీరు ప్రోత్సహించారు. ఉద్యమ సమయంలో ఎట్లా అయితే మాకు ఎన్ని ప్రతికూల శక్తులు అడ్డుపడ్డా మనకి ఎట్లయితే ప్రజలు కలిసి ఉన్నారో ఈరోజు కూడా మేము అదే చూస్తున్నాం. ప్రతిపక్షాలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, తమిళనాడును చూడండి, కర్ణాటకను చూడండి, అక్కడ నీళ్ల ప్రాజెక్టుల కోసం కావేరీ జలాల విషయంలో వివాదం వస్తే తమిళనాడులో రాజకీయాలకు అతీతంగా ఏఐడిఎంకే, అన్నా డిఎంకే ఒకటైతాయి, పిఎంకే అన్ని పార్టీలు ఒకటైతాయి, కర్ణాటకలో అన్ని పార్టీలు ఒకటైతాయి, మాకు నీళ్లు కావాలని కొట్లాడతారు. అదే నీళ్లు తెలంగాణలో గోదావరి జలాలను, కృష్ణా జలాల్లో మనకున్న న్యాయమైన 1200 టీఎంసీలను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చే సంకల్పంతో ముందుకు పోతుంటే మీరు మాత్రం ఇక్కడ దానికి భిన్నంగా పక్క రాష్ట్రాల్లో ఉండే స్ఫూర్తికి భిన్నంగా మన రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా మీరు ఏ రకంగా ఈరోజు చనిపోయిన వాళ్ళ పేర్ల మీద కూడా కేసులు వేసి, ఎంత దౌర్భాగ్యం, ఎంత భావదారిద్ర్యం అంటే చనిపోయిన వాళ్ళు, ఈ భూమి మీద లేని వాళ్ళ పేర్ల మీద కేసులు వేసే ఒక భావదారిద్రపు పరిస్థితి, ఇంటలెక్చువల్ బ్యాంక్రప్టసీ ఈరోజు తెలంగాణలోని ప్రతిపక్షాలకు ఉండడం తెలంగాణ ప్రజల దురదృష్టంగా నేను భావిస్తున్నా. దయచేసి ఇక్కడికైనా వాళ్ళు సవరించుకుంటే మంచిదని. అంటే వాళ్ళ ఈ తప్పుడు ప్రచారాలని, వాళ్ళు కావచ్చు, మిగతా జేఏసీ కావచ్చు, వాళ్ళ తప్పుడు ప్రచారాలని మీరు అంటే పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, సరైన రీతిగా ప్రచారం చేయలేకపోతుందేమో, వాటిని ఎండగట్టలేకపోతుందేమో అనిపిస్తుంది. ఇది కొత్త ప్రచారమా క్రాంతి గారు? ఇప్పుడు మీరు అన్నారు మేము తిప్పికొట్టలేకపోతున్నామని. మరి మేము తిప్పికొట్టలేకపోతే వారు పాడిందే పాటరా అన్నట్టు వారు ఇదే పల్లవి ఇదే పాట వారు ఎన్ని ఎన్నికలు వస్తే అన్నింటిలో చెప్పినారు. హైదరాబాద్ ఎన్నికల్లో చెప్పినారు, ప్రతి ఎన్నికల్లో చెప్పినారు. కానీ ప్రజలు అడుగడుగున మా వైపు నిలబడ్డారు కదా. సో అట్లాంటప్పుడు ప్రతిపక్షాల బుద్ధి మారుతుందని, వారి విఘ్నత కనబరుస్తారని, కొత్తగా వారు ఏమైనా మారుతారని నేనైతే అనుకోవడం లేదు. మేము ప్రజలను నమ్ముకొని ఉన్నాం, ప్రజలనే నమ్ముకొని ముందుకు పోతాం. ప్రజలు డెఫినెట్గా నాకు విశ్వాసం ఉంది, ప్రజాస్వామ్యంలో ప్రజలు అందరికంటే తెలివైన వాళ్ళు ప్రజలు. వాళ్ళు 60 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పాలన చూసినారు, 3 ఏళ్ల టీఆర్ఎస్ పాలన కూడా చూస్తూ ఉన్నారు. ఎవరు తెలంగాణ సమాజానికి మెరుగైన వారు, ఎవరి వల్ల లాభం జరుగుతుందనేది ప్రజలకు స్పష్టమైన అంచనా ఉంది, స్పష్టమైన ఆలోచన ఉంది. కాబట్టి ఎవరేమనుకుంటారన్న దాంతో నిమిత్తం లేకుండా ప్రజల మీద భారం వేసి ప్రజలే హైకమాండ్గా, వారి మాటే శిరోధార్యంగా, వారి ఆలోచనే మాకు ఒక బాటగా ముందుకు పోతున్నాం. మా ముఖ్యమంత్రి గారి మార్గనిర్దేశంలో మొండిగా పట్టుదలతో ముందుకు పోతున్నాం. తప్పకుండా విజయం. అంటే మీరు ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతలేరా? ఎందుకంటే 60 ఏళ్ళు చేయని అభివృద్ధిని మనం 5 సంవత్సరాలు చేద్దామని మీరు ఒక స్ట్రెస్ ఎందుకు? ఇప్పుడు ప్రజల కోసం పనిచేసే క్రమంలో జనరల్గా రాజకీయ పార్టీలు చేసే తప్పు ఏంటంటే 5 ఏళ్ల తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని ఒక జిద్దు ఉంటుంది. మేము కోరుకునేది, మేము బాగా బలంగా విశ్వసించేది ఏంటంటే ఇది ఒక అరుదైన అదృష్టంగా మాకు వచ్చిన అవకాశం. గవర్నమెంట్లో ఈరోజు కీలక పాత్రలో ఉండేది. ఈ అదృష్టాన్ని మాకు ప్రజలు ఇచ్చినప్పుడు, తెలంగాణ రాష్ట్రం రావడమే మా లక్ష్యం అనుకుని పనిచేసిన పార్టీ టీఆర్ఎస్. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ప్రజలు ఇంత పెద్ద బాధ్యత మా మీద పెట్టినప్పుడు
వారి వారి ఆశయాలు వారి ఆశలు వమ్ము కాకుండా పనిచేయడం తప్ప ఇంకో ఆలోచన లేదు. ఇక దానికి ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళీ ప్రజలు ఏం తీర్పు చెప్తారు, ప్రజలు ప్రతిపక్షాల మాటను విశ్వసిస్తారా, టీఆర్ఎస్ని కేసీఆర్ గారిని విశ్వసిస్తారా అనేది కాలం చెప్తారు. కేటీఆర్ గారు అంటే బయట ఉన్న ఒక అసంతృప్తి అంటే ప్రభుత్వం మీద అంటే మీ అంటే అందుబాటులో ప్రజలకు అందుబాటులో ఉండదు. ఎవరైనా ఫిర్యాదు చేద్దామని వచ్చినా ఏదైనా కంప్లైంట్ ఏ సమస్య పరిష్కారం చేద్దామని వచ్చినా కూడా ఎవరు అందుబాటులో ఉండదు ఈ ప్రభుత్వంలో అనేది ఒక జనరల్ ఒపీనియన్. ఒకటి మాత్రం మీకు మిస్, ఇది వ్యక్తులకుండే కొంతమంది వ్యక్తులకుండే అభిప్రాయం కావచ్చు తప్ప సమూహంగా ప్రజలు ఒక సమూహంగా ఈ రకంగా అభిప్రాయపడుతున్నారని నేనైతే అనుకోను. ఎందుకంటే చాలామంది ఒక విచిత్రమైన, నేను ఈ మాట వాడుతున్నాను ఏమో అనుకోవద్దు దయచేసి, గత ప్రభుత్వాలు ప్రజలను ఒక భావదారిద్ర్య పరిస్థితిలో ఎక్కడ నెట్టినాయంటే అసలు ముఖ్యమంత్రులు ప్రజా దర్బార్ ఎందుకు నిర్వహించాలండి? అంటే మీ కింది స్థాయిలో మీ యంత్రాంగం సమర్థవంతంగా లేకపోతే, కింది స్థాయిలో మీ యంత్రాంగం ప్రజలకు సరైన సేవలు అందించలేకపోతేనే కదా ముఖ్యమంత్రి దాకా పోవాలన్నా. ఒక సామాన్యుడు ముఖ్యమంత్రిని కలుసుకునే పరిస్థితి ఎందుకు రావాలి? నిజానికి ఆ సామాన్యుడి అవసరాలను ఎక్కడికక్కడ తీర్చే యంత్రాంగం 31 జిల్లాలు చేసుకున్నాం. 10 జిల్లాలు ఉన్న తెలంగాణను డీసెంట్రలైజ్ జరిగింది, మొత్తం వికేంద్రీకరణ జరిగింది. కలెక్టర్లు ఈరోజు గతంలో ఎన్నడూ లేనంత సమీపంలో ప్రజలకు ఉన్నారు. ఎక్కడికక్కడ విస్తృతంగా తిరుగుతున్నారు యువకులు కలెక్టర్లు, యువతులు కలెక్టర్లు, యువత చేతుల తెలంగాణ నడుస్తూ ఉంది. కాబట్టి అధికార వికేంద్రీకరణ జరిగిన తర్వాత, కేంద్రీకృతమైన అధికారాన్ని ప్రజల చేతికి అందిస్తున్న తర్వాత, ఈ గవర్నెన్స్ లాంటి ఇనిషియేటివ్స్ ద్వారా నేరుగా ప్రజలకే ఫలాలు అవినీతి లేకుండా అందుతున్న తర్వాత అసలు ఈ భావదారిద్ర్య పరిస్థితి అంటే కలవాల ముఖ్యమంత్రి సంస్కృతిని కంటిన్యూ చేయాలని కోరుకోవడం. ఎప్పుడైనా జీవితంలో రాజకీయంలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, మార్పు అనేది ఇస్ ద ఓన్లీ చేంజ్ ఇస్ ద ఓన్లీ కాన్స్టెంట్. చేంజ్ ఇస్ ద ఓన్లీ కాన్స్టెంట్. కాబట్టి కాలానుగుణంగా మార్పులు జరగాలి. ఆ మార్పుల్లో భాగంగా వికేంద్రీకరణ రావాలి. ఎక్కడికక్కడ అడ్మినిస్ట్రేషన్ సమర్థవంతంగా పనిచేయాలి. పరిపాలనా ఫలాలు, సంస్కరణ ఫలాలు ప్రజలకు అందే విధంగా చూడాలి తప్ప ముఖ్యమంత్రిని కలిస్తే తప్ప సమస్య పరిష్కారం కాదు అనే ఆ విచిత్రమైన పరిస్థితి గత ప్రభుత్వాల్లో ఉండేదేమో కానీ మా ప్రభుత్వంలో గతంలో ప్రజల్ని నాయకుల చుట్టూ తిప్పుకున్నారండి. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి, నేను మీరు అనే వ్యతిరేకత ప్రజల్లో ఉంటే మాకు ప్రజలు ఎందుకు ఎన్నికల్లో మద్దతు పలుకుతారు మీరు చెప్పండి. ఆ వ్యతిరేకత కొంతమంది వ్యక్తుల్లో ఉండొచ్చు. ఉదాహరణకి కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే పరిపాటి ఒకటి ఏంటంటే ముఖ్యమంత్రి దగ్గరికి కలుస్తామని వస్తారు, ఏదో దరఖాస్తు పట్టుకొని లోపల దరఖాస్తు ఇస్తారు, మంచిగానే మాట్లాడతారు, ఛాయ్ తాగుతారు, బయట పోయి తిడతారు. అదొక అలవాటు. మాకు తెలుసు ప్రతిపక్షాలు ఏం మాట్లాడతాయో తెలుసు, వాళ్ళకి ప్రజల బాగోగుల పట్ల వారికి ఆలోచన లేదు. వారి ఆలోచన ఎంతసేపు ప్రభుత్వాన్ని ఎట్లా నిందించాలి, తెల్లటి గోడ మీద నల్లటి మచ్చ ఎట్లా ఎత్తుకాలి, కోడిగుడ్డు మీద ఈకలు ఎట్లా పెట్టాలి. అట్లాంటప్పుడు వారికి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మొత్తం ప్రజలకే అన్యాయం జరిగిపోతున్నట్టు. ప్రజలకు అన్యాయం జరగడం లేదు. ప్రతిపక్షాలు ఈరోజు ఈ రాష్ట్రంలో వాటిని ప్రజలు పట్టించుకోవడం లేదు, వాటికి ఉనికి లేకుండా పోయింది. ఉనికిని కాపాడుకోవడానికి ముఖ్యమంత్రిని కలవడం, మంత్రులను కలవడం, బయటకు వచ్చి మళ్ళీ నిందించడం, ఇది పరిపాటి గతంలో. మేము ఆ సాంప్రదాయాన్ని కాదంటే వాళ్ళకి కోపం వస్తున్నది. కోపం వచ్చి తమ బాధను, తమ స్వీయ మానసిక ఆందోళనను ప్రజల ఆందోళనగా, తమ బాధను ప్రపంచం బాధగా చేసి చూపెట్టి భూతద్దంలో చూపెట్టే ప్రయత్నం ఒకటి చేస్తున్నారు. వారి 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 లోతుల్ని, వారి ఎత్తుగడల్ని ప్రజలు పసిగడుతున్నారు. కాబట్టి అవేవి చెల్లవు. కేటీఆర్ గారు మొన్న సర్వే కేసీఆర్ గారు సర్వే చేయించినప్పుడు మీ పర్సంటేజ్ మీకు ఎట్లా అనిపించింది, మీ పర్ఫార్మెన్స్? నేను ఒకటి మాత్రం చెప్పగలను క్రాంతి గారు, ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయి, ఇవన్నీ వస్తాయి అనేది పక్కన పెడితే ముఖ్యమంత్రి గారు సర్వేలు చేపిస్తున్నది ఒకే ఒక్క కారణం. ఎప్పటికప్పుడు మా నాయకులు, ముఖ్యంగా మా ప్రజాప్రతినిధులు ప్రజలకు సమీపంలో ఉండాలి, అందుబాటులో ఉండాలి. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే ఎట్లా సరి చేసుకోవాలన్న ఉద్దేశం తప్ప మాకు వేరే ఉద్దేశాలు ఏం లేవు. ఎందుకంటే ఇప్పుడు మేము ఇంకా 2 నెలలు మా గవర్నమెంట్ ఉంది. మాకు ఇప్పటికిప్పుడు ఈ సర్వేలు చేసుకోవడం, వీటిని విడుదల చేయడం వల్ల మాకు నగూరే ప్రయోజనం బయటికి చెప్పుకోవడం వల్ల ఏమీ లేదు. కేవలం ఈసారి మేము బయటకు విడుదల చేయలేదు. మేము మా ఇంటర్నల్ సమీక్ష కోసం, అంతర్గతంగా మా పనితీరును మేము బేరీజ్ వేసుకోవడం కోసం, ఏ సంస్థ అయినా సంస్థాగతంగా చేసే ప్రయత్నంలో భాగంగా తన కార్యవర్గ సభ్యులకు, తన ప్రజాప్రతినిధులకు ప్రజలకు సమీపంలో ఉండండి అని చెప్పేదానికి, ప్రజల సమస్యలు తీర్చండి అని చెప్పేదానికి, ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు హరితహారం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఇలాంటి కార్యక్రమాలు సమర్థవంతంగా చేయండి అని చెప్పేదానికి ముఖ్యమంత్రి గారు సహజంగా మా నాయకుడిగా ఆయన మాకు దిశానిర్దేశం చేయాలి, ఎప్పటికప్పుడు మాకు గైడ్ చేయాలి, ఎప్పటికప్పుడు మిడ్ కోర్స్ కరెక్షన్ కూడా చేయాల్సి వస్తే చేయాలి. సో ఆ క్రమంలో చేపించిందే తప్ప దాన్ని భూతద్దంలో పెట్టి ఎవరికి ఎంత మార్కులు వచ్చినాయి, ఎవరు కింద ఉన్నారు, ఎవరు మీద ఉన్నారు అని ఆ ఇంట్రెస్ట్ మీడియాకు ఉందేమో కానీ మాకు మాత్రం లేదు. కేటీఆర్ గారు, మీరు ఇప్పుడు రేపు రాష్ట్రపతి ఎలక్షన్లో ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? బీజేపీకి సపోర్ట్ చేస్తారు? అల్టిమేట్గా మా నాయకుడు ఆ ఎన్నిక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆనాడు ఉండే పరిస్థితి, అసలు ఎన్నిక ఉంటుందా ఉండదా, ఏకగ్రీవం అవుతుందా, ఇవన్నీ చూసుకున్న తర్వాత మా నాయకుడు తీసుకుంటారు తప్ప వ్యక్తిగా నేను ఒక కార్యకర్తగా నేను చెప్పే మాట కాదు. కేటీఆర్ గారు మొత్తం ప్రభుత్వంలో
అంటే చూస్తుంటే అందరూ మీ చుట్టే తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే మీరు నంబర్ 2 మీరేమన్నారు, నేనేమో దొరుకుతలేనన్నారు, రెండోదేమో మీరే నా చుట్టూ తిరుగుతున్నారన్నారు. రెండిట్లో ఏదో ఒకటే నిజం కావాలి కదా. అంటే పొలిటికల్ ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళు కానీ మీ చుట్టే ర్యాలీ అవుతున్నట్టు కనిపిస్తుంది. నంబర్ 2 మీరేనా ఇంకా ప్రభుత్వంలో అని? నేను ఒకటి మాత్రం చెప్పగలను సార్. ఇప్పుడు ఈ ఈ ఈ స్థాయిలో ఒక మంత్రిగా ఉంటామని అనుకోలేదు. మంత్రిగా ఒక అవకాశం వచ్చింది, పని చేసుకుంటూ పోతున్నాము. ఈ క్రమంలో ఎంత చేయగలిగితే, ఎంత శక్తి ఉంటే అంత పని చేయడం తప్ప నంబర్లు లేకపోతే భవిష్యత్తు వీటి పట్ల ఆలోచన కానీ వాటి పట్ల ఇప్పుడే దృష్టి పెట్టి దాని మీద ఒక ఎజెండాగా పెట్టుకొని పనిచేయాల్సిన పరిస్థితి కానీ లేదు. అందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో, తెలంగాణ ప్రజలు ఏ నాయకత్వాన్ని అయితే కోరుకుంటున్నారో ఆ నాయకత్వంలోనే ముందుకు పోతున్నాం. మరొక 15-20 ఏళ్ల పాటు వారి నాయకత్వంలో, మా నాయకుడి నాయకత్వంలో అందరం కూడా సమిష్టిగా బ్రహ్మాండంగా ఈ రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర పురోగమనమే లక్ష్యంగా పనిచేస్తాం. కాబట్టి ఈ నెంబర్ 2లు, నెంబర్ 3లు అలాంటి నెంబర్లు, మేమేం ఫుట్బాల్ ఆడతలేము, మా వెనకాల ఏం నెంబర్లు వేసుకొని తిరగడానికి. కాబట్టి ఈ నెంబర్ల గోల దయచేసి మీరు కూడా వదిలిపెడితే మంచిదని నా అభిప్రాయం. ఓకే, నెక్స్ట్ టర్మ్ తప్పకుండా టీఆర్ఎస్ గెలుస్తుంది అంటారు? ప్రజల ఆశీర్వాదం ఉంటే తప్పకుండా గెలుస్తాం. కానీ నెక్స్ట్ టర్మ్ గురించి ఇప్పటి నుంచి ఫికర్ పెట్టుకొని నిద్ర ఖరాబ్ చేసుకునే అలవాటు మాకు లేదు. పొలిటికల్ పార్టీలు చూస్తుంటే, రాహుల్ గాంధీ సభ ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు దాదాపుగా ఎన్నికలు ఇప్పుడే ముందు వస్తున్నాయి అనే ఒక అపోహలు ఉన్నట్టు అనిపిస్తలే సిగ్నల్స్ అట్లా? ఎందుకు? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు సహజంగానే ఆయన పార్టీ పెంచుకోవాలనే ప్రయత్నం ఆయన చేస్తాడు. అమిత్ షా గారు ఆయన పార్టీ ప్రాబల్యం పెంచుకోవాలని ఆయన చూస్తాడు. వాళ్ళని ఎట్లా తప్పుపడతాం? ప్రజాస్వామ్యంలో వాళ్ళ పార్టీ పెరగాలని కోరుకోవడం తప్పు కాదు. అట్లే మేము కూడా మా పార్టీ పెరగాలని మేము కోరుకుంటాం, తప్పు కాదు. కానీ కేవలం ఎలక్షన్లు మాత్రమే అదేదో జీవన్మరణ సమస్య, అలా ఓడిపోతేదో మా కిరీటాలు పోయినాయి, గెలిస్తే మేమేదో పెద్ద ప్రపంచంలో ఎవరు చేయందేదో మేము సాధించినాం అని అనుకోవడానికి లేదు. అల్టిమేట్గా మాత్రం ఈరోజు ప్రజాస్వామ్యంలో మాకు విశ్వాసం ఉన్నది ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రజల మీద. మేము ప్రజలకు జవాబుదారీ. తెలంగాణ తెస్తానని బయలుదేరిన నాయకుడు 15 ఏళ్ల కిందట అసాధ్యం అన్నారు, కాదన్నారు. ఇది ఒక అసాధ్యమైన పని, అసలు ఇది జీవితంలో ఎవరు చేయరన్నారు. కేసీఆర్ గారు సాధించి చూపెట్టారు. ఈరోజు బంగారు తెలంగాణ అంటే మళ్ళీ అట్లే అంటున్నారు, చాలా మాటలు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఆయన మాత్రమే సాధించగలుగుతారనే విశ్వాసం ప్రజలకుంది, ఆయన నాయకత్వంలో నడుస్తున్న మాకుంది. కాబట్టి మాకంత రంది లేదు ఎలక్షన్ల గురించి. ఎందుకంటే అల్టిమేట్గా ప్రజల మీద భారం వేసి ముందుకు పోయేవారు ఎవరు కూడా ప్రజాస్వామ్యంలో మంచి పనులు చేసినప్పుడు భయపడడానికి ఎక్కడ కూడా ఆస్కారం ఉండదు. మేము కూడా అదే పద్ధతిలో ముందుకు పోతున్నాం. తప్పకుండా ప్రజలు మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆమోదిస్తారని, ఆశీర్వదిస్తారని. ఇవన్నీ చూస్తే ముందస్తుగా మన అట్లాంటి అవకాశాలు ఉన్నాయంటారా? ఏం అవసరం ఉంది? ఇప్పుడు ముందస్తుగా పోయి సాధించేదే ఉంది, ఏం అవసరం ఉంది అసలు? మాకైతే అలాంటి ఆలోచన కానీ అవకాశం ఉందని కానీ నేనైతే వ్యక్తిగతంగా అనుకోను, అవసరం ఉందని కూడా నేను భావించాను. కేటీఆర్ గారు, చివరిగా మీరు 3 సంవత్సరాల సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు? కోటి ఆశలతో సాధించుకున్న కొత్త రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన జరిగిన ఉద్యమంలో అన్ని రంగాల్లో కూడా ఈరోజు జరిగిన అన్యాయాలను, లోటుపాట్లను సవరిస్తూ చాలా పకడ్బందీగా ఒక వ్యూహంతో, పటిష్టమైన వ్యూహంతో ముందుకు పోతూ ఉన్నాం. ఎన్నో అవాంతరాలు, ఎన్నో ఇబ్బందులు, రాజకీయంగా ఎన్నో కుట్రలు ఎన్ని ఉన్నా ఒక సమర్థవంతమైన నాయకుడి నేతృత్వంలో, ఎప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఒక మాట చెప్తూ ఉండేవారు, ఎట్టికైనా మట్టికైనా మనోడే ఉండాలని, స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే ఒక సంకల్పంతో ముందుకు పోతూ ఉన్నాం. తప్పకుండా రాబోయే కాలంలో ప్రజలు ఎన్ని ఆశలతోనైతే ఈ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆమోదించి గెలిపించారో అవన్నీ కూడా సాధించి సాకారం చేసే దిశగా మీ ఆశీర్వాదంతో ముందుకు పోతామని, ఎల్లవేళలా కూడా మీ ప్రోత్సాహం ఇదే రకంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ కేటీఆర్ గారు. ఇది కేటీఆర్ గారి ఇంటర్వ్యూ. 3 సంవత్సరాల సందర్భంగా ఇదే కాదు, రాబోయే 2 సంవత్సరాలు కూడా పూర్తి స్థాయిలో అనుకున్న విధంగా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే విధంగానే ప్రభుత్వం పనిచేస్తుందని చెప్తున్నారు.